ఐదేళ్లలోపు వయసు గల పిల్లలందరికీ ప్రతి ఒక్క తల్లిదండ్రులు తప్పకుండా తమ విధిగా పోలియో చుక్కల్ని వేయించాలని జిల్లా అదనపు పాలనాధికారి కిషోర్ కుమార్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కల్ని డిఎంఎన్హెచ్ఓ ధనరాజ్తో కలిసి వేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. 5 సంవత్సరాలలోపు చిన్నారులకు తల్లిదండ్రులు పల్స్ పోలియో వేయించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. భాగంగా బూత్ డే యాక్టివిటీ జరుగుతుంది. అన్ని జిల్లా వ్యాప్తంగా ఈరోజు బూత్ డే యాక్టివిటీ ఉంటుంది. మన జిల్లాలో నిర్మల్ జిల్లాలో 91,000 మనకు టార్గెట్ ఎస్టిమేటెడ్ చిల్డ్రన్ ఉన్నారు. వీరందరికీ కూడా బూత్ డే యాక్టివిటీ రోజు మ్యాక్సిమం కవర్ చేస్తాము. ఎవరైనా మిస్ అయితే వారికి 4th and 5th రోజు హౌస్ టు హౌస్ యాక్టివిటీ ఉంటుంది. హౌస్ టు హౌస్ విజిట్ చేసినప్పుడు మిస్ అయిన వాళ్ళకి కవర్ చేస్తాము. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దుకోవాలి. మన దగ్గర మన భారతదేశం మొత్తం కూడా పోలియో రహిత దేశంగా సర్టిఫికేట్ పొంది ఉన్నది. అదేవిధంగా మన నిర్మల్ జిల్లాలో కూడా పోలియో రహిత జిల్లాగానే ఉంది. కాకపోతే ఎవరైనా మైగ్రేట్ పాపులేషన్ బయట దేశాలకు వెళ్ళి వచ్చినప్పుడు మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని పోలియో రహిత జిల్లాగా మనల్ని తీర్చిదిద్దుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ట్రాన్సిట్ పాయింట్స్ అంటే ఈ బస్ స్టేషన్స్లలో 24 hours అరౌండ్ ద క్లాక్ రూట్స్ ఉంటాయి. షిఫ్ట్ వైజ్గా మనము ప్లాన్ చేశాము. కాబట్టి ప్రయాణికులందరూ కూడా వారి పిల్లలకి 0 to 5 years చిల్డ్రన్ అందరినీ కూడా ఈ యొక్క పోలియో 2 చుక్కలు వేయించి పోలియో బారి నుండి రక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాను.